నిన్న మనం చూసాం అర్జునుడు ఎంత గొప్ప యోధుడు, దేవతల ఆశీర్వాదం, అసాధారణ అస్త్రాలు, ఎదురులేని ప్రతిభ. అలాంటి వాడు ఈ రోజు మాత్రం యుద్ధ భూమిలో నిలబడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఎందుకంటే అర్జునుడి ముందు నిలిచింది శత్రువులు కాదు, తన గతమే. తాత భీష్ముడు తన చిన్ననాటి రక్షకుడు, గురువు ద్రోణుడు తన చేతిలో విలిపెట్టినవాడు. ఇంతకాలం ఎవరి ఆశీర్వాదంతో ఎదిగాడో ఈ రోజు వాళ్ళకే ఎదురు నిలబడాల్సి వచ్చింది. అక్కడే అర్జునుడి బలం బలహీనతగా మారింది. అతని చేతులు వణికాయి, మనస్సు భారమైంది. బాణం తీయలేదు. ఇది భయం కాదు, ఇది పశ్చాత్తాపం. ఓటమి కాదు, మనసు విరిగిన క్షణం. ఎందుకంటే సాధారణ మనిషి కూలిపోతే అది ఓటమి గాని, గొప్ప యోధుడి కూలిపోతే అది ఒక విషాదం. అర్జునుడు అర్థం చేసుకున్నాడు, తాను యుద్ధం చేయలేకపోతున్నది శక్తి లేక కాదు, హృదయం భారమైందని. అందుకే ఈ పతనం అతని ముగింపు కాదు, ఇది అతని మార్పుకు ముందరి నిశ్శబ్దం. రేపటి భాగంలో ఈ పతనం మధ్యలో కృష్ణుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసుకుందాం. స్టే ట్యూన్.